దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఈ యొక్క శుభ శుక్రవార దినాన క్రీస్తు యొక్క శిల్వ త్యాగాన్ని స్మరించుకోవడానికి, అదే రీతిగా ఆ శిలువలో పలికిన మాటల ధ్యానంలోని పరమార్థం తెలుసుకొని ప్రభు యొక్క మనసును ఎరిగిన వారై ముందుకు కొనసాగడానికి దేవాతి దేవుడు మనకిచ్చిన ఇటు సమయాన్ని బట్టి దేవుని స్తుతిస్తూ ఈ సమయంలో రెండవ మాట ధ్యానించుకుందాం. లూకా సువార్త 23 అధ్యాయము 43వ వచనం చదవండి. అందుకైనా వానితో, నేడు నీవు నాతో కూడా పరదేశులో ఉందువని నిశ్చయముగా నీతో చెప్పుచున్నాను. యేసుక్రీస్తుల వారు ఈ యొక్క శిల్వ మరణంలో కేవలము 7 మాటలు మాట్లాడారంటే కాదు, ఆయన అనేక మాటలు పలికాడు. కానీ పరిశుద్ధాత్మ ప్రేరణ ద్వారా ప్రత్యేకముగా 7 మాటలు కేవలం 3 సువార్తల్లో మనకు కనిపిస్తుంటాయి. మరలా 7 మాటలు అన్ని సువార్తలలో మనకు ఉండవి. మార్కులో కొన్ని పదాలు, మత్తయి సువార్తలు కొన్ని, లూకా సువార్తలో కొన్ని మనకు దొరుకుతుంటాయి. ఏమండి, మరి యేసుక్రీస్తుల వారు 7 మాటల కన్నా ఎక్కువ పలికాడంటే ఏమండి, కొన్ని మాటలు యోహాను సువార్తలు కూడా మనకు కనిపిస్తుంటాయి. 7 మాటలే కాదు, అనేక మాటలు పలికారు. కానీ ఈ 7 మాటల్లో ఒక ప్రాముఖ్యమైన దేవుని యొక్క మనసు మనకు కనిపిస్తుంటుంది. ఆ మాటల్లో కొంత లోతైన పరమార్థం, మానవుల యొక్క శ్రేయస్సు కోరిన మాటలు ఈ 7 మాటల్లో ప్రాముఖ్యంగా ఉంటుంటుంది. అందుకని ఈ యొక్క 7 మాటలు ధ్యానించుకోవడానికి, ఇదిగో ఈ యొక్క మాటల్లో ఉన్న పరమార్థం తెలుసుకోవడానికి మనము ప్రతి గుడ్ ఫ్రైడే ఈ మాటల్లో ఆలోచిస్తుంటాం. అదే మాటల్లో భాగంగా రెండవ మాట పరదేశు అని మనకు కనిపిస్తుంటుంది. నేడును నీవు నేతో పరదేశులో ఉందో. పరదేశు అనే మాట ఏమన్నా బైబిల్లో మనకు 3 చోట్ల కనిపిస్తుంటుంది, కేవలం 3 చోట్ల. ఇదొక మాట మత్తయి సువార్తలో, మార్కు సువార్త కనిపించదు. కానీ లూకా సువార్తలో లూకా గారు ప్రాముఖ్యమైన రీతిలో ఏమన్నా 7 మాటల్లోని కొంత భాగాన్ని ఆ లూకా గారు రాసినట్టు మనం చూస్తుంటాం. ఈ సమయంలో చూస్తే నేడును నీవు నాతో పరదేశులో ఉందు అని ఎవరితో సెలవిస్తున్నాడు అనగా, యేసుక్రీస్తు యొక్క శిలువ మరణంలో ప్రాముఖ్యంగా 2 వ్యక్తులు మనకు కనిపిస్తారు. ప్రాముఖ్యమైన 2 వ్యక్తులు ఈ యొక్క గొల్గొతా కొండ పైన తనతో పాటు 2 వ్యక్తులు కనిపిస్తుంటారు. మీరు చూడండి, ఆ 2 వ్యక్తుల యొక్క జీవితాలను చూస్తుంటే వారి యొక్క జీవితాలు చాలా ధన్యమైన జీవితాలు. నేటికి కూడా మనం ఏదైనా సిల్వ ఫోటోలు చూడాలన్నా, ఇది నన్ను గుడ్ ఫ్రైడే చాలామంది చాలా రకాలుగా మెసేజ్ పంపిస్తుంటే కేవలం యేసుక్రీస్తు యొక్క సిల్వ ఫోటో కాకుండా పక్కన 2 దొంగల ఫోటోలు కూడా నేటికి ఉన్నాయి. నేటికి మనం చూస్తుంటాం. ఎందుకంటే ఆ దినాన ప్రభు యేసు వారిని ఒంటరిగా సిలువ వేయలేదు, పక్కన 2 దొంగలు. కానీ ఆ దొంగల జీవితంలో ఒక ప్రాముఖ్యమైన సంఘటన ఒకే వ్యక్తి జీవితంలో జరిగింది. ఏమండి, ఆ వ్యక్తి ఏంటో ఒకసారి పైన ఒక వచనం చదివి మనము ముగించుకుని త్వరగా, ఎందుకంటే సమయం అవుతా. ఒకరు స్పీడ్ అయ్యి చదవండి, చదవచ్చిన వాళ్ళు త్వరగా. ఆయనను దూషించు, నీవు క్రీస్తువు కదా, నిన్ను నీవు రక్షించుకొనుము, మమ్మును కూడా రక్షించుమని చెప్పాను. అయితే రెండో వాడు వాణిని గద్దించి, నీవు అదే శిక్ష విధేయులు ఉన్నావు కనుక దేవునికి భయపడవా? మనకైతే ఇది న్యాయమే, మనము చేసిన వాటికి తగిన ఫలము పొందుచున్నామని అని. ఇక్కడ చూస్తుంటే ప్రేమైన దేవుని వల్ల ఒక దొంగనేమో ప్రభువును అపహాసిస్తున్నట్టు కనిపిస్తుంటుంది. ఈ అపహాసించే భాగము మనకు మత్తయి సువార్తలో ఎక్కువ శాతం కనిపిస్తుంటుంది. ఎందుకంటే కేవలము ఆ యొక్క దొంగనే కాదు, ఎదుర రోడ్డు పంటే వెళ్ళే వ్యక్తులు అనేకులు కూడా ఇదిగో అపహాసించిన భాగం మనకు మత్తయిలో కనబడతాయి. కానీ ఇక్కడ ఆ దొంగ ఏం చేస్తున్నాడంటే అపహాసిస్తున్నాడు. కానీ ఇంకొక దొంగ ఏమంటున్నాడంటే, మనము చేసిన నేరానికి ఇది న్యాయమే. ఎందుకంటే మనం చేశాం నేరం, మనం చేశాం పాపం, పాపానికి ప్రతిఫలం ఏంటి? శిక్ష. పాపానికి ప్రతిఫలం, నేరానికి
శిక్ష అనేది ఉంటుంది. ఇదిగో మనం చేసిన నేరానికి మన శిక్ష అనుభవిస్తున్నాం కదా. కానీ ఏ నేరము చేయని వ్యక్తిని వీరేం చేస్తున్నారు, మనతో పాటు సిలువ వేస్తున్నారని ఆయన యొక్క నీతిని బట్టి, ఆయన యొక్క పరిశుద్ధతను బట్టి ఇక్కడ ఈ వ్యక్తి ఇదిగో తనతో ఉన్న దొంగను ఏం చేస్తున్నాడు, గద్దిస్తున్నాడు. గద్దించి ప్రభు దగ్గర ఒక విన్నపం చేస్తున్నాడు. ఏంటి ఆ విన్నపం? ఆయనను చూచి, యేసు, నీవు నీ రాజ్యంలో వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకము చేసుకో అని అక్కడ వేడుకుంటున్నాడు. అయ్యా, నాకు రక్షణ కావాలి, నేను నీ రాజ్యంలో ఉండాలనుకుంటున్నాడు. ఇదిగో ఇదే ఆఖరి క్షణము, ఇదే నా ఆఖరి జీవితము, నీతో పాటు నేను సిలువలో మరణానికి కొంత దూరంలోనే ఉన్నాను, ఒక్క అడుగు దూరంలోనే ఉన్నాడు. ఆ ఒక్క అడుగు దూరంలో ఏమి కోరుతున్నాడంటే పాప క్షమాపణ కోరుతున్నాడు. ఆయన యొక్క రాజ్యంలో చోటు కోరుతున్నాడు. ఏమండి, ఆయన యొక్క రాజ్యంలో. యెషయా గ్రంథము 55:6 చదవండి త్వరగా. 55:6. యెహోవా మీకు దొరుకు కాలమున ఆయనను వెదకుడి, ఆయన సమీపంగా ఉన్నప్పుడు ఆయనను వేడుకొనుడి. ఇప్పుడు ఇద్దరు దొంగలు ఉన్నారు, కానీ ఒకే దొంగ ఏం చేస్తున్నాడు, వేడుకుంటున్నాడు. యెహోవా దొరుకు కాలమున ఆయనను వెతుకుడి, ఆయన సమీపంగా ఉన్నప్పుడు ఏం చేయాలంట, వేడుకో. ఇప్పుడు ఈ దొంగకి ఏం చేస్తున్నట్టే, సమీపంలో ఉన్నాడు, వేడుకుంటున్నాడు, అయ్యా నీ రాజ్యంలో నాకు చోటు కావాలి. కానీ ఇంకో దొంగ అజ్ఞానంతో ఉంటే, ఒక దొంగ మాత్రం జ్ఞానముతో ఉంటున్నాడు. ఇదిగో ఆ జ్ఞానంతో ఉన్న దొంగకు ఇదిగో మారు మనస్సుగా దేవుడు ఒకే ఒక మాట చూపిస్తున్నాడు, వాగ్దానము. ఆ వాగ్దానం నేటికి మనం ధ్యానించుకుంటున్నాం. ఏ మాట అంటే, నేడును నీవు నాతో పరదేశిలో ఉందువు. ఏమండి, పరదేశి. అప్పటి వరకు మరణిస్తున్న వారు ఎక్కడికి వెళ్తున్నారో ఎవరికి తెలియదు. మరణం అనేది ప్రపంచంలో ఇదిగో విర్రవీగులాడుతుంది. మరణం తర్వాత మనిషి బ్రతికేమో తెలియదు. కానీ ఆ దినాన ప్రభువుల వారు సెలవిస్తున్నాడు, నేడు నీవు నాతో పరదేశిలో ఉందువు అని. పరదేశి అనగా నెమ్మది పొందే స్థలం, అనగా ఆ పాతాళ లోకంలో ఇదిగో వేదన పొందే స్థలములో ఇదిగో దానికి అపోజిట్ నెమ్మది పొందే స్థలము. ఆ స్థలంలోనికి వెళితే పరలోకం కన్ఫామే. ఏమండి, ఆ స్థలంలోకి వెళితే పరలోకం కన్ఫామ్. ఎందుకంటే ఆ చోటుకు వెళ్ళాడంటే వాడు ఖచ్చితంగా పరలోకంకు వెళ్ళేవాడే. ఏమండి, ఆ చోటును దక్కించుకున్నాడు. ప్రభుల వారు కూడా ఏం చేస్తున్నారంటే క్షమించి ఇదిగో ఆయనకు రక్షణ అనుగ్రహించిన చూస్తుంటున్నాం. అందుకని ఇది నాన్న ఆ మాట ద్వారా మనం ఏం నేర్చుకోవాలి మన ఆత్మీయ జీవితంలో అంటే, ఇదిగో అపోస్తలుడైన పౌలు గారు అంటారు ఏంటంటే, నేనును క్రీస్తుతో కూడా సిలువ వేరు. చూడండి, రోమీలకు రాసిన పత్రిక 4:8. రోమీలకు రాసిన పత్రిక 4:8. ప్రభు చేత నిర్దోషి అని ఎంచబడిన వాడు ధన్యుడు. రోమా 4:8. అక్కడ ఒక మాట ఉంటుంది, ప్రభు చేత. సరే, ఇంకొక మాట చూద్దాం. గలతీలకు రాసిన పత్రిక 2:20 చదవండి. 20. నేను క్రీస్తుతో కూడా సిలువ వేయబడి ఉన్నాను, ఇక జీవించు వాడను నేను కాదు, క్రీస్తే నాయందు జీవించుచున్నాడు అంటున్నాడు. అని నేను క్రీస్తుతో కూడా సిలువ వేయబడ. ఏమండి, క్రీస్తుతో కూడా అంటే ఇక్కడ చూస్తే ప్రియమైన వాళ్ళరా, మదిగా దొంగనైతే ఏ రీతిగా ప్రభుతో సిలువ వేయబడి ఆ ప్రభువుతో ఆయన సహంగా మరణించి ఆ ప్రభువుతో ఏ రీతిగా పరదేశికి వెళ్ళి ఇదిగో ప్రభు రాజ్యంలో ఉన్నాడో, ఇది మనము కూడా మన ఆత్మీయ జీవితంలో ప్రభువుతో కూడా మనం సిలువ వేయవలసిన వారమై ఉన్నాం. ఏమండి, ఆ సిలువ మరణం నిన్ను ఎక్కడికి తీసుకెళ్తుంది అంటే ప్రభువు ఉన్న చోటుకు నిన్ను తీసుకువెళ్తుంది. ఆ దొంగ ఏ రీతిగా జ్ఞానముతో ప్రభు రాజ్యంలో ఉండాలని కోరుకుంటున్నాడు, ప్రభుతో కూడా ఆ సిలువ మరణాన్ని ఏ రీతిగా పొందాడో, ఇది మనము కూడా ప్రభువుతో కూడా సిలువ వేయబడే వారముగా మనం ఉండాలి. సిలువ వేయబడే వారముగా, ఆ సిలువ వేయబడితే ప్రభువుతో పాటు ఇదిగో నీవును కూడా ఆయనతో కూడా ఆయన రాజ్యంలో ఉండడానికి హక్కుదారుడవు
అవుతావు. ఒక దొంగ సాధించుకున్న ఆ స్థానాన్ని ఇది నన్ను నీవు సాధించుకోవాలనుకుంటే నీవు కూడా ప్రభుతో సిలువ వేయబడాలి. ఏమండి, అందుకని అపరాధములతో పాపములతో చచ్చిన మనల్ని ఆయన ఏం చేశాడు? ఏమని? ఆయన రక్తం ద్వారా, ఆయన సిలువ మరణం ద్వారా మనల్ని బ్రతికించెను. ఒకవేళ ఈ దినాన ప్రభుతో పాటు నువ్వు సిలువ వేయబడి ఒకవేళ పాపములలో నువ్వు మరణిస్తే ఆయన మరలా నిన్ను లేపుతాడు, నీకు జీవాన్ని ఇస్తాడు, నిన్నును కూడా తన రాజ్యంలో నిన్ను జ్ఞాపకం ఉంచుకుంటాడు. కాబట్టి ఒక దొంగకు కలిగిన రక్షణ నీ జీవితంలో ఇది కలగాలని ఆయన ఆ దినాన ఆ సిలువలో మరణించాడు. ఆ సిలువలో మాట్లాడిన రెండవ మాటే, నేడును నీవు నాతో కూడా పరదేశిలో ఉండు. ఇది నన్ను నీవు ఉండాలనుకుంటే ఆయన రక్షణను బట్టి నువ్వు ఇదిగో సిలువ వేయబడాలి. దేవుడి